గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు షేర్ చేస్తాను. బేసిక్స్లో ఇప్పటి వరకు మీరు విన్నటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఈరోజు మీరు వినబోతున్నారు. సో సబ్జెక్ట్ని మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలని కోరుతున్నాం. బేసిక్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ మనం బేసిక్స్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ మార్కెట్ గురించి మనకు ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది, లేకుండా అయితే ఉండరు. కానీ బేసిక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది ఏం చేస్తారంటే ఈ బేసిక్స్ను నేర్చుకోకుండానే డైరెక్ట్గా ఏం చేస్తారు, ట్రేడింగ్కి వచ్చేస్తారు. నేర్చుకోకుండా రావడం వల్ల ఏం జరుగుతుంది? బేసిక్స్ నేర్చుకోకుండా రావడం వలన ఒకటి క్యాపిటల్ లాస్ అవుతాం, రెండోది సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతుంది. అంటే హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, రెండోది క్యాపిటల్ కూడా మనకు ఇంపాక్ట్ అవుతుంది. ఈ రెండింటి వలన స్టాక్ మార్కెట్ అంటేనే ఒక గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్ను ఎలాగైతే మనం గ్యాంబ్లింగ్ చేసే ఉంటాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా ఏ గేమ్లోనో ఎందులోనో ఖచ్చితంగా పక్కాగా ప్రతి ఒక్కరు కూడా పడే ఉంటారు ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తామంటే, మనమేమనుకుంటామంటే నేను ఇందులో పడలేదండి అనుకుంటాం. లేదండి, గ్యాంబ్లింగ్లో పడలేదండి, అంతా కూడా బాగానే ఉంది అనుకుంటాం. బట్ ఏదో ఒక గేమ్లో కానీ, ఏదో ఒక ఆటలో కానీ, ఏదో ఒక దాంట్లో మనం ఖచ్చితంగా గ్యాంబ్లింగ్లో చిక్కుకునే ఉంటాం. అందులో సాధారణంగా ఏం జరుగుతుంది? క్యాపిటల్ పెట్టిన వెంటనే సపోజ్ మనం ఒక 100 రూపాయలు ఇస్తాం అనుకోండి, 100కు 200 అని, 100కు 500 అని, 600 అని ఇలా ఉంటాయి. ఇందులో మెయిన్ బెట్టింగ్స్ అంటారు, బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్లో ఎక్కువ శాతం ఏంటంటే మనీ డబుల్ త్రిబుల్ అనేది కామన్గా ఉండేటువంటి పాయింట్. అందులో 100 పెడితే 1000 రూపాయలు కూడా వచ్చిన రోజులు ఉంటాయి. బట్ ఎక్కువ శాతము లాస్ అయ్యే రోజులే ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి 1000 వచ్చింది అనుకోండి, 100 రూపాయలకి 1000 వచ్చింది అనుకోండి, తర్వాత 2000 పోయేంత వరకు పెడుతూనే ఉంటాం మనం. అంటే 1000 ఇచ్చినట్టు ఇచ్చి మన దగ్గర ఇంకొక 1000 ప్లస్ 1000 ఎక్స్ట్రా ఇంకొక 1000 తీసేసుకున్నాడు వాడు. 2000 పోయేంత వరకు కూడా మనం ఏం చేసామండి, ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తూనే ఉన్నాం, అంటే బెట్టింగ్ చేస్తూనే ఉన్నాం. స్టాక్ మార్కెట్ను కూడా ఇదే కోణంలో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ఆలోచించండి, స్టాక్ మార్కెట్కు ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీరు దీన్ని ఒక బిజినెస్గా చూడొచ్చు. దీన్ని ఏం చేయొచ్చండి, ఒక బిజినెస్గా చూడాలి. బిజినెస్గా చూడటం మాత్రం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది దీనికి. అంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, లేదా స్టాక్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఈటీఎఫ్స్లో కానివ్వండి, ఎందులోనైనా సరే గవర్నమెంట్ మీకు 100% సపోర్ట్ ఇస్తుంది. అంటే లీగల్గా దీనిని మీరు చేసుకోవచ్చు, ఎక్కడైనా లీగల్గా దీనిని మీరు చేసుకోవచ్చు. దానికి గవర్నమెంట్కి ఏంటి, ట్యాక్సెస్ వెళ్తాయి. సో ఆ ట్యాక్సెస్ వలన గవర్నమెంట్ కూడా ప్రాఫిటే. రెండోది, ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా సెబీ అండర్లో ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని పని ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ అలాగే కంపెనీస్ వీటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇది ఎక్స్చేంజ్ని, కంపెనీస్ని మానిటరింగ్ చేస్తుంది. ఈ మానిటరింగ్ వల్ల ఏమవుద్దంటే ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నారా, పొరపాట్లు చేస్తున్నారా, ప్రతి దానిని కూడా అది వాళ్ళు మానిటర్ చేసి, ఒకవేళ ఏదైనా కంపెనీ మిస్టేక్ చేసింది అనుకోండి, పొరపాటు చేసింది అనుకోండి, వాళ్ళకి ఫైన్ వేస్తుంది. దానివల్ల ఏమవుద్దంటే స్టాక్ మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండి కంపెనీస్ అనేవి మోసం చేయకుండా జాగ్రత్తగా వాటిని అవి కాపాడుకుంటూ ముందుకు వెళ్తాయి. సో ఇది సెబీ చేసే పని. అసలు సెబీకి మీకు ఇంకా అర్థం కావాలంటే సెబీ యొక్క వర్క్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ అని, కెనరా బ్యాంక్ అని, యూకో బ్యాంక్ అని, బంధన్ బ్యాంక్ అని, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఈ బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ ఒకటి ఉంటుంది.
దానినే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అంటాం. ఈ ఆర్బీఐ అండర్లో బ్యాంక్స్ అన్ని కూడా ఉంటాయి. చిన్న మొత్తం ప్రతి బ్యాంక్ కూడా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతిదీ కూడా, అన్నీ కూడా మీకు బ్యాంక్స్ అన్ని ఆర్బీఐ అండర్లో ఉంటాయి. మ్యూట్ చేసేసుకోవాలి, ఎవరు అస్సలు మాట్లాడకూడదు. నేను మ్యూట్ చేస్తే వేరేలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఆర్బీఐ అండర్లో ఉంటాయి. ఇక్కడ ఆర్బీఐ ఎలాగైతే బ్యాంక్స్ని మానిటర్ చేస్తుందో, స్టాక్ మార్కెట్ని కూడా సెబీ అనేటువంటిది మానిటర్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా గవర్నమెంట్ ఎంటిటీస్. కానీ వీటికి గవర్నమెంట్ అధికారులు ప్లస్ ప్రైవేట్ అధికారులు కూడా ఉంటారు. సో వీటిలో కూడా మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేనిని కూడా 100% మనము గుడ్డిగా నమ్మేయకూడదు. అందుకే లెర్నింగ్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కదా. గవర్నమెంట్ అంటే మీరు లాస్ అయితే లాస్ని మీకు గవర్నమెంట్ తిరిగి ఇవ్వదు. కానీ మీరు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకున్నారనుకోండి, ఈ రిటర్న్ ఫైల్లో ఈ లాస్ అది 8 years వరకు క్యారీ చేసుకోవచ్చు. ఇందులో స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్న డబ్బులు 8 years వరకు క్యారీ చేయొచ్చు. గమనించండి, క్యారీ చేయవచ్చు. అంటే గవర్నమెంట్ ఈ విధంగా మాత్రం మనకు సపోర్ట్ ఇస్తుంది, మిగిలింది ఏ విధంగా కూడా మనకు సపోర్ట్ ఇవ్వదు. గమనించాలి, లాస్ని 8 years వరకు మనము ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే లాస్ వచ్చింది, ఈ ఇయర్ నాకు 10 లక్షల లాస్ వచ్చింది, 20 లక్షల లాస్ వచ్చింది, ₹1 కోటి లాస్ వచ్చిందంటే లాస్ని మీరు క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాఫిట్స్లో నుంచి ఆ లాస్ని వాడు డిడక్ట్ చేస్తాడు, అంటే ట్యాక్స్ అందులోంచి డిడక్ట్ చేసుకుంటాడు. సో అది పాయింట్. ఇకపోతే కంపెనీస్ అనేవి బేసిక్స్ మనకు తెలియాలి కదా. బేసిక్స్ నేను మాట్లాడుతున్నాను. కంపెనీస్ అనేవి ఎలా వచ్చి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి, ఇది ఒక ప్రశ్న. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే దానికి డిఆర్హెచ్పి అనేటువంటిది ఉంటుంది. డిఆర్హెచ్పి అంటే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఒక కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎంత వాళ్ళకి టర్న్ ఓవర్ అవుతుంది, బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా డిఆర్హెచ్పి అనేటువంటి ఈ డాక్యుమెంటేషన్లో ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఆర్హెచ్పిని సెబీకి వాళ్ళు ఏం చేస్తారండి, సబ్మిట్ చేస్తారు. సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత సెబీ జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తుంది. మీ అందరికీ తెలుసు, చిన్న చిన్న కంపెనీస్ మీకు స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి, కానీ ఎన్ఎస్సి అనేటువంటి కంపెనీ మాత్రం రాలేకపోతుంది. ఎన్ఎస్సి అంటే మీకు తెలుసు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటి కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేకపోతుంది. గమనిస్తున్నారు మీరు, లిస్ట్ అవ్వలేకపోతుంది. కారణం ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు, ఇప్పటి వరకు కూడా లేదు. కానీ బిఎస్సి అనేటువంటి స్టాక్ మాత్రం లిస్ట్ అయింది. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం లిస్ట్ అయిపోయింది. కానీ ఎన్ఎస్సి మాత్రం లిస్ట్ అవ్వలేకపోతుంది. అంటే మీరు చూడండి, సెబీ ఎంత జాగ్రత్తగా చూస్తుందో. అదేంటి, ఎన్ఎస్సి అనేది బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా కదా, ఆసియా కదా, ఇంత పెద్ద ఎక్స్చేంజ్, ఇన్ని ఎక్కువ సెగ్మెంట్స్ ట్రేడ్ అవుతున్నటువంటి ఎక్స్చేంజ్కే స్టాక్ మార్కెట్లో స్థానం లేదంటే లేదు. ఎందుకంటే సెబీ రూల్స్ అన్నింటికీ కూడా ఒకేలా ఉంటాయి, అంత కఠినంగా ఉంటాయి. అప్కమింగ్ డేస్లో ఎన్ఎస్సి ఐపీఓ కూడా మనకు రాబోతుంది. సో బిఎస్సి ఒకటే లిస్ట్ అయింది అంటే ఎంత స్ట్రిక్ట్గా సెబీ అనేది తన రూల్స్ మీరు చూసుకుంటే చూడండి. డిఆర్హెచ్పిలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఇదిగో మీ సైట్లో, మీ వెబ్సైట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ను మీరు జాగ్రత్తగా రెక్టిఫై చేసుకుంటేనే నేను ఇస్తాను అనేటువంటిది అక్కడ మనకు చెబుతున్నారు. అందుకనే ఇప్పటివరకు కూడా ఎన్ఎస్సి అనేది మనకు లిస్ట్ అవ్వలేదు. ఇకపోతే కంపెనీస్ ఎందుకు డిఆర్హెచ్పిను మరి వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే వాళ్ళ యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క ఫండమెంటల్స్, వాళ్ళకి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, ప్రమోటర్స్ ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడేటా అంతా కూడా సెబీ దగ్గర ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఏం చేస్తారు సెబీ, మీ కంపెనీ క్యాపిటల్ 10,000 కోట్లు అనుకుందాం. 10,000 కోట్లు కంపెనీ క్యాపిటలైజేషన్ అంటే వాల్యూ 10,000 కోట్లు అనుకోండి. ఒక్కొక్క స్టాక్ వాల్యూ 100 రూపీస్ చొప్పున, ఉదాహరణకి చెప్తున్నా, 100 రూపీస్ చొప్పున 10,000 కోట్లని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు. అంటే సపోజ్ 10,000 కోట్లని చేస్తే 1000 కోట్లు, 1000 crores, 100 crores స్టాక్స్ వస్తాయి. అంటే ఎన్ని స్టాక్స్ వచ్చాయి, 100 కోట్ల స్టాక్స్ వచ్చాయి. సిఆర్ ఇది ఓకేనా. ఈ 100 కోట్ల స్టాక్స్ని ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తారు. ఈ లిస్టింగ్ చేసేటప్పుడు మనకు ఐపీఓ అనేటువంటి పదాన్ని మనం వినే ఉంటాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు దీన్ని. ఐపీఓ అంటే ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎప్పుడైతే డిఆర్హెచ్పిని వాళ్ళు సబ్మిట్ చేస్తారో, డిఆర్హెచ్పి సబ్మిట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు లిస్టింగ్ కోసము సెబీ వాళ్ళకి ఆదేశాలు ఇస్తుంది. ఓకే, మీరు లిస్ట్ అవ్వచ్చు పనాల రోజున, మీరు పనాల తేదీ నుంచి పనాల తేదీ వరకు. అయితే ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎవరు నిర్ణయిస్తారంటే
సగటు బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, వాల్యుయేషన్ చేసేటువంటి బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్కి వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే బ్యాంక్స్ ఈ కంపెనీ యొక్క వాల్యూ 100 కోట్లు, ఈ కంపెనీ యొక్క వాల్యూ 200 కోట్లు, ఈ కంపెనీ యొక్క వాల్యూ 500 కోట్లు అని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నిర్ణయిస్తారు. వీళ్ళు మరి ఫేక్గా ఏమీ లేనటువంటి కంపెనీస్ని ఫేక్గా కూడా నిర్ణయించవచ్చా అంటే అలాంటి అవకాశము మ్యాక్సిమం 99% అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక వాల్యుయేషన్, బ్యాంక్స్ అనేవి ఒక వాల్యుయేషన్ చేశారంటే 100 సార్లు, సపోజ్ ఒక కంపెనీ 150 కోట్లు వాల్యుయేషన్ ఉందనుకోండి, బ్యాంక్స్ 100 కోట్లే చెప్తాయి, తగ్గించి చెప్తాయి, 100 CRA చెప్తాయి. అంటే ఇంకొక 50 కోట్లు ఆప్షనల్గా వదిలేస్తారు. అంటే అప్పుడు ఏం చేస్తారు, 100 కోట్లు ఉండాల్సినటువంటి కంపెనీ 150 కోట్లు ఉండాల్సిన కంపెనీ 100 కోట్లకు వచ్చింది అనుకోండి, అది లిస్ట్ అయినప్పుడు 150 కోట్లలో లిస్ట్ అవుతుంది, 150 crores లిస్ట్ అవుతుంది. అందుకనే మనకు ఐపీఓ వచ్చినప్పుడు, ఐపీఓ అలాట్ చేస్తున్నప్పుడు మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఉంటాయి. లిస్టింగ్ గెయిన్స్ అంటే పనాల కంపెనీ లోయర్ వాల్యుయేషన్లో వస్తుంది, కంపెనీ 150 కోట్లు విలువ చేసే కంపెనీ, కానీ 100 కోట్లకే వాళ్ళు వస్తున్నారు అంటే 50 కోట్లు ఇంకా అడ్వాన్స్డ్గానే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లిస్టింగ్ గెయిన్లో మీకు 100 రూపాయలు ఉండాల్సింది, లిస్టింగ్ గెయిన్ 150 రూపాయలకి ఓపెన్ అయిపోద్ది స్టాకు. అంటే 50% లిస్టింగ్ రోజునే మీకు ప్రాఫిట్ వస్తుంది కంపెనీ. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్గా మంచిది, కంపెనీ వాల్యుయేషన్ ప్రకారంగా లోయర్ వాల్యుయేషన్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది అన్లాక్ అయిపోద్ది వెంటనే. సో లిస్టింగ్ ఎందుకు వస్తారు అంటే ఒక కంపెనీకి ఏమైనా డబ్బులు అవసరమైతే, ఒక కంపెనీకి అవసరమైతే ముందు బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారండి. సాధారణంగా నేను ఫ్రీ క్లాస్లో కూడా దీన్ని చెప్తూ ఉంటాను, బట్ వినండి. బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారు, బ్యాంక్స్ ఏం చేస్తాయి 5% అని, 6% అని, 7% అని ఇంట్రెస్ట్ రేట్ని చెప్తాయి. ఇంట్రెస్ట్ అంటే ఒక కంపెనీ 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కంపెనీ, ఈ కంపెనీకి ప్రతి సంవత్సరం ఒక 5 కోట్ల లాభం వస్తుంది అనుకోండి, 5 CR ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. వీళ్ళు బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఒక 50 కోట్లు 50 CR లోన్ తెచ్చుకున్నారనుకోండి, లోన్ తెచ్చుకున్నారనుకోండి. ఈ లోన్ 50 CR లోన్ ఏదైతే తెచ్చుకున్నారో వీళ్ళు, ఈ 50 CRకి వీళ్ళు ఏం చేయాలి, 5%, 6%, 7% ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే వీళ్ళకి వచ్చినటువంటి 2 కోట్లు లేదా 3 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇందులో నుంచి ఈ 50 crores వీళ్ళు ఏం చేయాలి, లోన్ కట్టాలంటే ఓ 20 lakhs 30 lakhs ఈ లోన్కి ఏమైపోతాయండి, పోతాయి. సో అంటే వాళ్ళకి వస్తున్నటువంటి ప్రాఫిట్స్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. అదే మీరు బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళకుండా స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చారనుకోండి, స్టాక్ మార్కెట్ దగ్గరికి వస్తే ఈ స్టాక్ మార్కెట్లో వాళ్ళకి నో ఇంట్రెస్ట్, 0 ఇంట్రెస్ట్ అంటారు. 0 ఇంట్రెస్ట్తో వాళ్ళకి ఏం చేస్తుందండి, అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే కంపెనీ ఒక్కసారి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది అనుకోండి, వాళ్ళ వాల్యూ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ వాల్యూ పెరుగుతుంది, వాల్యూ అనేది పెరుగుతుంది. ఫారెన్లో కూడా ఫారినర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. రెండోది ఆ కంపెనీలో ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రాఫిట్లో ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళు 1 सेकेंड प्लीज भाई, हाँ कही देछि कही बापा को 120 रुपीस रु रोची स्टार्टिंग टा मुझे कही भलटा रखापी ही कही। हाँ ठीक अच्छे ओके ओके ना ना से आसला पर ही कहि। हाँ अरे केते समय लगे, हाँ हाँ సో కంపెనీ వాల్యూ అనేది పెరుగుతుంది. రెండోది ఇందులో ఒక సింగిల్ రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మరి డివిడెండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అంటే చెప్తాను దాని గురించి కూడా. కంపెనీలో వచ్చేటువంటి ప్రాఫిట్స్లోంచి కానీ కంపెనీ వాల్యూలోంచి కానీ ఇంట్రెస్ట్ రూపంలో రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ 50 కోట్లు స్టాక్ మార్కెట్ నుంచి తీసుకున్నారనుకోండి, ఒకవేళ కంపెనీ 0 అయిపోతే ఎవరికి కూడా రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు కంపెనీ. బట్ ప్రాఫిట్స్ వస్తే కనుక షేర్ వాల్యూ పెరుగుతుంది. షేర్ వాల్యూ పెరిగితే ఆ షేర్ వాల్యూ షేర్ హోల్డర్ ఎప్పుడు అమ్మినా వాళ్ళకి డబ్బులు సెటిల్ చేస్తుంది కంపెనీ. ఓకే, ఎప్పుడు అమ్మినా సరే దానిని సెటిల్ చేస్తుంది, ఇది మర్చిపోకండి. సో ఇలా మనకి కంపెనీస్ వాళ్ళకి ఫ్రీగానే వితౌట్ ఇంట్రెస్ట్తో డబ్బులు వస్తాయి. అందుకని వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కంపెనీ యొక్క షేర్స్ని కొంతమంది బై చేస్తారు, కొంతమంది సెల్ చేస్తారు. బై సెల్ ఎందుకు జరుగుతుంది, అందరూ బై చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా అనుకోవచ్చు. అలా అవదండి. ఇందాక చెప్పాను కదా, ఒక కంపెనీకి ఒక
100 కోట్లు 100 CR షేర్స్ ఉన్నాయనుకుందాం. ఉదాహరణకి తగ్గించేస్తాను నేను, ఇంకో ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీ దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయి. ఈ 1000 షేర్లు ఉన్నప్పుడు షేర్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. ఇవేంటిది 1000 షేర్స్ ఉన్నాయి, షేర్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు కొనేవాళ్ళేమో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, 1000 షేర్స్ ఉన్నాయి కదా కంపెనీ దగ్గర టోటల్గా, నాకు ఒక 20 షేర్స్ కావాలి. షేర్ వాల్యూ 100లో ఉంది, కానీ 100లో అమ్మేవాళ్ళు ఎవరో ఉండరు. 100లో ఉంది కాబట్టి 100లో అమ్మేవాళ్ళు ఉండరు. నేను ఏం చేస్తానంటే 101 రూపీస్కి 20 షేర్లు కావాలని పెట్టాను. ఇప్పుడు ఎవరైతే 100లో కొనుక్కున్నారో 101కి వచ్చేసరికి ఆ 20 షేర్లు కొంతమంది ఏం చేస్తారు, అరే మనకి 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా అని ఏం చేస్తారండి, 101 రూపీస్కి అమ్మేస్తారు. ఇంకొకటి వస్తాడు, నాకు 30 షేర్లు కావాలి 102 రూపీస్లో. అప్పుడు ఏం చేస్తారు, మరలా 102 రూపీస్లో అడుగుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏం చేస్తారండి, 102 రూపీస్కి ఆటోమేటిక్గా ఆ షేర్లను అమ్ముతారు. ఇలా ఏమైంది, 100 ఉండాల్సినటువంటి షేర్ వాల్యూ ఇప్పుడు ఎంత అయిపోయింది, 102. అంటే 30 షేర్లకి పెరుగుద్ది అని కాదు, టోటల్ షేర్కి పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు, ఆటోమేటిక్గా షేర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళారు, షేర్ వాల్యూని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. 2 రూపీస్ షేర్ వాల్యూని పెంచారు. 100 రూపీస్లో కొనుక్కున్న వాళ్ళు 2 రూపీస్ ప్రాఫిట్ అంటే 40 రూపీస్ లాభం వచ్చింది కదా వాళ్ళకి. ఎంత, 60 రూపీస్ లాభం వచ్చింది కదా 30 షేర్స్కి. 60 రూపాయలు లాభం వచ్చింది 1000 రూపాయల కంటే. ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్. ఒక మాటలో చెప్పాలంటే 1000 రూపాయలు మనము బ్యాంకులో వేస్తే మినిమం 7 to 10 ఇయర్స్ లోపల మనకు ఇది డబల్ అవుతుంది. అంటే 1000 అవుతుంది, 2000 అవుతుంది అనమాట. 78 ఇయర్స్. అదే పొజిషన్లో మీరు 60 రూపీస్ని 1000లో మీరు చూసారనుకోండి, 1000 రూపీస్ చూసారనుకోండి, 6% ఎంత అవుతుంది, ఇది 6% అండి. 6% రిటర్న్స్ అంటే 1000 షేర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో 1000 షేర్స్కి ఇది 6% అయినప్పుడు వీళ్ళెవరో 30 షేర్స్కి ఎంత పెట్టారు, వీళ్ళు 3000 పెట్టారు, అంతే కదా. 3000 రూపీస్ పెట్టారు. 3000 రూపీస్కి 60 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎంత ప్రాఫిట్ చెప్పండి. బ్యాంక్స్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కంటే చాలా ఎక్కువ. విత్ ఇన్ 1 or 2 డేస్లోనే ఈ ప్రాఫిట్ అనేది వాళ్ళకి వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఆప్షన్స్లో డైరెక్ట్ దిగిపోతాం, ఏమీ తెలియదు, అసలు షేర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఏమీ తెలియదు, షేర్స్లో ఎందుకు చేసుకోవాలి, ఆప్షన్స్లో ఎందుకు చేయకూడదు, ఇవన్నీ ఏమీ తెలియకుండా, బేసిక్స్ తెలియకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మార్కెట్లో దూకేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మన క్యాపిటల్ని లాస్ అవ్వడానికి అవకాశం మనమే ఇస్తున్నాం. తప్పు దాంది కాదు. ఇప్పుడు ఒక 20,000 పెడతాం, ఇవి పోతాయి, లాస్ అయిపోతాం. మళ్ళీ ఇంకొక 30,000 అప్పు చేసి తెస్తాం 20,000 రికవర్ చేయడానికి, ఇవి లాస్ అయిపోతాం. మళ్ళీ ఇంకొక 50,000 తెస్తాం, ఇవి లాస్ అయిపోతాం. మళ్ళీ 1,00,000 తెస్తాం రికవర్ చేయడానికి, మళ్ళీ లాస్ అయిపోతాం. ఇప్పుడు అర్థమవుతుంది టోటల్గా 2,00,000 లాస్ అయిపోయానండి అంటాం. బట్ అదే 2,00,000ని ఒకేసారి ఒకే చోట మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీ 2,00,000 లాగే ఉండేవి. 2,00,000 సంబంధించినటువంటి షేర్స్ మీ దగ్గర ఉండేవి అట్లీస్ట్. అందుకే మన గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఎవరు నాయన ట్రేడింగ్ కాదురా బాబు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే షేర్ మార్కెట్లో షేర్స్ వాల్యూ పెరుగుతుంది, మీకు కూడా మంచి డబ్బులు వస్తాయి. ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు లాస్ అవ్వద్దు. ఆప్షన్స్లో ఏం చేస్తాం, ఫస్ట్ 20,000తో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 20-30,000 అప్ చేస్తాం, మళ్ళీ 50,000 అప్ చేస్తాం, మళ్ళీ 1,00,000 అప్ చేస్తాం. ఇలా మీకు 1 CR వరకు కూడా లాస్ అయిన మహానుభావులు ఉన్నారు ఈరోజు మార్కెట్లో. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, ఎంత పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రతి నెల కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు స్టాక్ మార్కెట్లో మీరు షేర్స్ కొనడం అమ్మడం అంటే ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, ట్రేడింగ్ చేస్తున్న దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ వాల్యూ ఎలా ఉండాలో తెలుసా, 80% మీకు ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి. మీ దగ్గర 1,00,000 రూపాయలు అనుకోండి, 80% మీకు ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి, 20% మాత్రమే ట్రేడింగ్ చేయాలి. 80-20 రేషియో అంటారు దీన్ని, 80-20 రేషియో. ఇంకా మీరు లాస్ట్ని మీరు ఫేస్ చేయలేమనుకుంటే 90-10 రేషియోలో ఉండాలి. ఓకే, 9:1 అంటే 9%
90% మీరు ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి, 1% ట్రేడింగ్లో పెట్టాలి. ఎందుకంటే ట్రేడింగ్లో పెట్టే డబ్బులు గాల్లో పెట్టిన దీపం లాంటివి. సరిగ్గా ఫండమెంటల్ అనాలిసిస్ కానీ మార్కెట్ న్యూస్ కానీ ఏం తెలియకపోతే ఏమవుతుంది, కంప్లీట్గా లాస్ అయిపోతాం. కానీ 90% ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే పెట్టామో, ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు లాంగ్ టర్మ్లో వదిలేసుకున్నారనుకోండి, మర్చిపోయారనుకోండి, ఒకవేళ మనం చచ్చిపోయినా సరే మన షేర్స్ అలా పెరుగుతూనే ఉంటాయి. మీకు తెలుసా, ఒక ముసలాయన 30 ఇయర్స్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ షేర్స్ కొనుక్కున్నాడట. ఎంఆర్ఎఫ్ షేర్స్ అంటే రియల్ స్టోరీ ఇది, బట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇయర్లు నేను చెప్పకపోవచ్చు. ఎంఆర్ఎఫ్ షేర్స్ కొనుక్కున్నాడు 5 to 10 రూపీస్లో. కొనుక్కొని మనోడికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత మనోడు కోమాలోంచి బయటకు వచ్చాడు. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికి అతనికి కొడుక్కి పెళ్ళి అయిపోయింది. ఈవెన్ మనవడు కూడా పెద్దోడైపోయాడు, పెళ్ళిడికి వస్తాడు ఆ టైంలో. అంటే అంత తొందరగా మనవడు పెళ్ళిడికి వచ్చాడని కాదు, కానీ పుట్టేసి పెళ్ళిడికి వచ్చాడని కాదు అక్కడికి. అంటే ఆ మనవడు కూడా పెద్దోడైపోయిన తర్వాత తాతగారిని పిలిచాడు. తాతగారు పిలుస్తున్నాడు, మనవడా ఇట్రా అని. నేను 30 ఇయర్స్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్నాను. ఆ బీరువాలో డాక్యుమెంట్ ఉంటే తీసుకొని రా. ఎందుకంటే అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండేవి, డీమార్ట్ లేవు అప్పుడు, ఫిజికల్గా డాక్యుమెంట్స్ అనేవి ఉండేవండి. నేను అప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్స్ని 5 to 10 రూపీస్లో కొన్నాను. ఒకసారి ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ వాల్యూ ఎంత ఉందో చూడు, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూడని మనోడిని అల్మారాలోనికి చూడమని చెప్పాడు. మనోడు వెళ్ళాడు, అల్మారాలో చూసేసరికి బాండ్స్ ఉన్నాయి. ఏంటి బాండ్స్ అంటే ఎంఆర్ఎఫ్ షేర్కి సంబంధించినటువంటి బాండ్స్ అనమాట. ఈ బాండ్స్ ఏంటంటే షేర్ వాల్యూస్ని బట్టి బాండ్స్ ఇచ్చేవారు. మీరు 100 షేర్లు కొంటే 100 షేర్లకు ఒక బాండు, 200 షేర్లు కొంటే 200 షేర్లకు ఒక బాండ్, ఇలా రాసిచ్చేవారు. సో ఎప్పుడైతే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ అల్మారాలో చూసాడో, తాతగారు ఉన్నాయి మీ బాండ్స్ ఉన్నాయి, ఇదిగో షేర్లన్నీ కూడా, ఇదిగో ఒక 2000 షేర్లు ఉన్నాయి, 3000 షేర్లు ఉన్నాయి, 4000 షేర్లు, సంథింగ్ ఒక ఫిగరు. అంటే మరి ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడనా అంటే, కంపెనీ అప్పటికి అతను చూసేసరికి 70,000 80,000 ఉంది ఒక షేర్ వాల్యూ. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత కొన్నాడు, 5 రూపాయల నుంచి 10 రూపాయల లోపల కొన్నాడు ఆ షేర్స్ అన్నిని. ఇప్పుడు ఎంత ఉంది, ఒక్కొక్కటి 80,000 ఉంది. ఎన్ని వేల టైమ్స్ ప్రాఫిట్ వచ్చుంటా చెప్పండి ఒకసారి, ఎన్ని వేల టైమ్స్. సింపుల్గా 40,000 టైమ్సా సంథింగ్. ఒకవేళ 5 రూపీస్లో కొని ఉంటే అప్రాక్సిమేట్లీ 10,000 టైమ్స్, 10,000 8,000 టైమ్స్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అంటే 5 రూపాయలు పెట్టిన చోట 5 రూపాయలతో కొన్నది షేరు 80,000 అయిపోయింది. 5 రూపాయలతో కొన్నది 80,000 అయిపోయింది. అంటే స్మాల్ అమౌంట్ కాదు, కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఒక మాటలో చెప్పాలంటే. అప్పుడు వెంటనే మనోడు ఏం చేశాడంటే, డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి మెయిల్ చేశాడు. ఎవరికి, సెబీకి అండ్ ఎక్స్చేంజ్కి. ఏ ఎక్స్చేంజ్లో అయితే కొన్నాడో, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేటప్పుడు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కి హలో సో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కి అండ్ సెబీకి వాళ్ళు ఏం చేశారంటే లెటర్ రాసి మెయిల్ చేస్తే, అవునండి ఇలా ఈ ఐడి మీద షేర్స్ ఉన్నాయి, ఈ షేర్ వాల్యూ ప్రెసెంట్ ఇంత. అయితే అప్పుడు అన్నానంటే నా డీమార్ట్ అకౌంట్కి వీటిని ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇది మా తాతయ్య గారి షేర్స్, మా తాతయ్య గారి డిక్లరేషన్ లెటర్ ఇస్తున్నాడని అన్ని చేసుకుని అతను డీమార్ట్కి ట్రాన్స్ఫర్ చేసరికి కొన్ని కోట్ల రూపాయలు వచ్చేయండి. కొన్ని కోట్ల రూపాయలు, వేలల్లో కొన్నిది, వందల్లో కొన్నిది, కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి 30 ఇయర్స్లో. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ అండి. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయరో ఫ్యూచర్లో మీరు ఇలాగే ఉంటారు. మీకు 50,000 రూపాయల శాలరీ వచ్చినా, 1,00,000 రూపాయల శాలరీ వచ్చినా, 5 లక్షల శాలరీ వచ్చినా, ఇన్వెస్ట్మెంట్ చెయ్యని వాడు ఎప్పటికీ పేదవాడే, మర్చిపోకండి. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఒకరికి 50,000 రూపాయల శాలరీ, ఒకరికి 10,000 రూపాయల శాలరీ. ఒకరికి 50,000 శాలరీ, ఒకరికి 10,000 శాలరీ. 50,000 శాలరీ ఉన్నవాడు నో ఇన్వెస్ట్మెంట్. 10,000 శాలరీ ఉన్నవాడు ఎవ్రీ మంత్ 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 1,000 తన శాలరీలోంచి 1,000
మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాడు. ఓకే, ఆఫ్టర్ 15 ఇయర్స్, ఆఫ్టర్ 15 to 20 ఇయర్స్ ఈ 50,000 శాలరీ ఉన్నాడు మహా అయితే 1 lakh వెళ్తాడు. కానీ 10,000 శాలరీ ఉన్నాడు కూడా పెరుగుతుంది. 10,000 శాలరీ ఉన్నాడు కూడా 20,000కి వెళ్ళాడు. కానీ ఇతనికి బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయకపోవడం వలన బ్యాంక్ బ్యాలెన్స్ 0. బట్ ఇతను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాడు కాబట్టి 15 to 20 ఇయర్స్ లోపల అతని యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ 1 crore అబౌవ్. ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు చెప్పండి? ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళ, తక్కువ శాలరీ వచ్చిన వాళ్ళ? ఫోన్ చేయి. సో మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇక్కడ 15 to 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు 1 crore అబౌవ్. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? మీకు సింపుల్గా మీకు తెలుసు కదా, మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి, మీకు ఒక ఐడియా కోసం, జస్ట్ స్మాల్ ఐడియా. ఓకేనా? మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ చాలామంది తెలియకపోవచ్చు. గూగుల్లోకి వెళ్తే మీకు ఈ మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ అనేది మీకు వస్తుందండి. గూగుల్లో జస్ట్ టైప్ చేయండి అంతే. ఎక్కడ డైలీ మంత్లీ ఎంత ఇన్వెస్ట్ అని చెప్పాను? 1,000 ఇన్వెస్ట్మెంట్ అండి. 1,000 ఇన్వెస్ట్మెంట్ 12% CAGRలో 15 to 20 ఇయర్స్ అండి. ఓకేనా? 15 ఇయర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 1,80,000 ఇన్వెస్ట్ చేశారు. మంత్లీ ఎంత? 1,000. ఇప్పుడు మినిమం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయండి? మినిమం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12%. మినిమం 20%, 30% గ్రోత్ వచ్చినవి కూడా ఉన్నాయి. యావరేజ్ ఒక 20% వేసుకుందాం. 1,80,000 ఇన్వెస్ట్ చేస్తే అతని క్యాపిటల్ ఎంత అయింది? అతనుకున్న ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి, 11,34,000. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్కి వేసుకున్నాం అనుకుందాం. 20 ఇయర్స్కి అదే ఇన్వెస్ట్మెంట్, అదే 1,000 20 ఇయర్స్కి వేసుకుంటే మీ దగ్గర ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి మీకు మ్యూచువల్ ఫండ్లో? 31 lakhs. మీరు 20 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసిందంటే 2,40,000. ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోకండి. ప్రతి సంవత్సరం కూడా అతని శాలరీ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా శాలరీ పెరుగుతూనే ఉంటుంది. శాలరీ పెరుగుతున్నప్పుడు అతడు తన ఇన్వెస్ట్మెంట్ను కూడా ప్రతి సంవత్సరం ఒక 10% శాలరీ పెరిగింది అనుకోండి, లేదా 5% పెరిగింది అనుకోండి, అదే 5% మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా పెంచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ 1 crore అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అర్థమవుతుందండి? సపోజ్ ఇదే ప్లేస్లో 1000 పెట్టిన చోట 2,000 పెట్టండి, 63 లక్షలు 20 ఇయర్స్లో. ఒక 5,000 ఇన్వెస్ట్ చేయండి ప్రతి సంవత్సరం ఒక 20 ఇయర్స్కి, 20% రిటర్న్స్తో. ఏ స్టాక్లో పెట్టినా మినిమం 20% వస్తుంది కదా. 1,58,00,000 నెలకు 5,000 పక్కన పెడితే ఏ అప్పు ఇస్తే, ఎవరికి అప్పిస్తే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి, ఎవరికి ఏం చేస్తే డబ్బులు వస్తాయి చెప్పండి. 20 ఇయర్స్ తర్వాత 1.58 crores, 1.5 crores ఇవి మీరు ఇన్వెస్ట్ చేసిన 12 లక్షలే. బట్ మీకు వచ్చినటువంటి రిటర్న్స్ 1,46,00,000. టోటల్ 1,58,00,000 ఉంటాయి. చిన్న ఉదాహరణ అంతే ఇది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ మీకు 20%, 30% కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ తక్కువ ఇస్తుంది. సో యావరేజ్లో ఒక 20% వేసుకుని 15% వేసుకున్నా చూడండి, యావరేజ్ ఒక 15% వేసుకున్న మీకు రిటర్న్స్ ఎంత ఉన్నాయండి? 75 లక్షలు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం గవర్నమెంట్ కూడా అది చెప్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ తక్కువ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయండి, మీ ఫండ్స్ని ఎక్కువ శాతం మీరు ఇన్వెస్ట్మెంట్ మీదకి తీసుకొని వెళ్ళండి. క్లియర్? ఇకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్లో ఏ కేటగిరీస్ ఉన్నాయి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎందులో మనం చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ ఉంటాయండి, కంపెనీస్ ఉంటాయి కదా, స్టాక్స్. రెండోది మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మూడోది ఈటీఎఫ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. తర్వాత గోల్డ్. తర్వాత మీకు బాండ్స్, BONDS బాండ్స్. అంటే ప్రతి కంపెనీ కానీ గవర్నమెంట్ కూడా కొన్ని బాండ్స్ని రిలీజ్ చేస్తుంటారు ఇన్ని సంవత్సరాల వరకు అని. బాండ్స్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నా. అలాగే కొన్ని కంపెనీస్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఇస్తున్నాయి. బ్యాంకులు అలాగే ఇస్తున్నాయో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉంటున్నాయి. చాలామంది చూడండి రికరింగ్ డిపాజిట్ ఆర్ఆర్ అంటారు, ఆర్డి అంటారు, రికరింగ్ డిపాజిట్. ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ 100-200 కట్టుకుంటూ వెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాలు కడతారు. ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఆర్డీ చేయండి.
మ్యూచువల్ ఫండ్స్లో కూడా ప్రతి నెల కానివ్వండి, ప్రతి వారం, మీ ఇష్టం. అట్లీస్ట్ మంత్లీ వన్స్ 10,000, 5,000, 1000, కనీసం ఒక 500 అయినా సరే ఇన్వెస్ట్ చేయండి. ఒక 500 అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయండి. 500 ఉండవా? మీలో ఎంతమంది దగ్గర 500 కూడా మా దగ్గర లేవండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 500 కూడా మా దగ్గర లేవండి అనేవాళ్ళు లేకపోవడం అంటే ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక ఆర్డీ లాగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని 10 to 20 years అలా వదిలేయండి దాన్ని. 10 to 20 years అలా కట్టుకుంటూ వెళ్ళండి. కళ్ళు మూసుకొని మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అలా కట్టుకుంటూ వెళ్ళండి. అస్సలు అమౌంట్ ఎంత పెరిగింది అంత చూడకండి. ఆఫ్టర్ 20 years మీరు చూస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోయేంత అమౌంట్ ఉంటుందండి అక్కడ. మీ జీవితంలో ఎప్పుడు చూడనంత డబ్బు ఉంటుంది. లీగల్గా, ఇల్లీగల్ కూడా కాదు, లీగల్గా మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఊహించినంత చూడనంత అమౌంట్ అనేది మీకు అక్కడ ఉంటుంది. గమనించాలి విషయాన్ని. ఓకే, దీంతో పాటుగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్ని ఉన్నాయి కదా. ఇందులో మనం ఎందులో చేస్తే మనకు సేఫ్టీ అంటే చూడండి, స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే మీరు స్టాక్స్లో చేసుకోవచ్చు. నాకు పెద్దగా అవగాహన లేదండి, అసలు టైం ఉండదండి, నేను జాబ్ హోల్డర్ని, అసలు స్టాక్ మార్కెట్ సంబంధం లేదనుకుంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, మీ ఇన్వెస్ట్మెంట్ని అతడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో అతడు ఇన్వెస్ట్ చేస్తాడు. లాస్ రాకుండా మీకు అతడు ఇన్వెస్ట్ చేసి జాగ్రత్తగా కాపాడతాడు. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం అది ఉండదు. వీళ్ళు మేనేజర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో పెట్టరండి. వీళ్ళు కేవలం ఇన్వెస్ట్మెంట్లోనే పెడతారు. ఎప్పుడైనా ఆప్షన్స్లో పెట్టారనుకోండి, లాస్ వస్తే ఏం చేస్తారు? మేనేజర్ ఇస్తాడా? ఎవరుగా? అందుకని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంటే చేస్తారు వీళ్ళు. మార్కెట్ పెరిగేలా ఉంది అనుకుంటే అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫండ్ మేనేజర్లో కొంత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వస్తున్నటువంటి ప్రాఫిట్లో కొంత భాగం ట్రేడ్కి సెపరేట్గా వాళ్ళకి మళ్ళీ మేనేజర్స్ ఉంటారు. సో అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు మనం మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. 1% అని, 1.5% అని, అలాగే 0.5% అని కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ ఛార్జెస్ ఎవ్రీ ఇయర్ కూడా. మీకు వస్తున్న ప్రాఫిట్ మీద మీరు ఎప్పుడైతే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో, ₹1,00,00,000 మీరు విత్డ్రా పెట్టుకున్నారనుకో, ₹1,00,00,000 అయిపోయింది మీ ఇన్వెస్ట్మెంట్. విత్డ్రా పెట్టుకున్నారనుకోండి, 1% మీకు ఫండ్ మేనేజర్ ఛార్జెస్ ఉంటాయి కదా, 1% చేస్తే ₹1,00,000 ఛార్జెస్ పోతాయండి. 1,00,000 రూపీస్ వరకు ఛార్జెస్ పోతాయి. అలాగే ఎగ్జిట్ లోడ్ అని, అదని ఇదని, మొత్తానికి ట్యాక్స్ అని అన్నీ పోగా మొత్తానికి మీకు మిగిలింది ఏంటి అంటే, మీకు ఎంత మిగులుతుందంటే మీకు అప్రాక్సిమేట్లీగా ఒక 90 లక్షల వరకు, ఒక 90 lakhs వరకు కూడా మీకు అమౌంట్ మీకు రావచ్చు. ఇది మీకు మ్యూచువల్ ఫండ్లో వచ్చేటువంటి అడ్వాంటేజ్. లేదంటే నేను కొంత మేనేజ్ చేసుకోగలను అనుకుంటే ఈటీఎఫ్స్లో పెట్టుకోండి. లేదండి అస్సలు రిస్కే ఉండకూడదు అనుకుంటే గోల్డ్లో కానీ బాండ్స్లో పెట్టుకోండి. బాండ్స్లో మళ్ళీ డెప్ట్ బాండ్స్ అని, అలాగే రకరకాల సోవారియన్ గోల్డ్ బాండ్స్ అని, కంపెనీ మార్కెట్ ఇచ్చేటువంటి వాటిలో గవర్నమెంట్ బాండ్స్ అని, చాలా రకాలైనటువంటి బాండ్స్ ఉంటాయి. మీ ఇష్టం, ఇలాంటి వాటిలో తీసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి, టెంపరీగా నాకు కొన్ని రోజులు నా జేబులో లేకుండా కొన్ని రోజులు బ్యాంక్లో ఉంచాలనుకుంటే, తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకు అవసరం ఉంది అనుకుంటేనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. 1 or 2 yearsలో నాకు అవసరం ఉంది, ఇవి తీయాలి అనుకుంటేనే ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ కూడా అమౌంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపించాను కదా లంసమ్ అమౌంట్. ఉదాహరణకి మీ దగ్గర లంసమ్ అమౌంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకుందాం. 10 లక్షలు ఉన్నాయనుకోండి, పిల్లల పేరున నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అంటారు కదా. నో, ఫిక్స్డ్ డిపాజిట్ చేయకండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానంతా వేస్ట్ ఇంకొకటి లేదు. అర్థమవుతుందండి. 10 లక్షల అమౌంట్ ఉందనుకోండి, లంసమ్ అమౌంట్. మీకు మీ పిల్లలకి ఒక 15 yearsలో మా పాపకి పెళ్లి చేయాలి, 15 yearsలో పెళ్లి చేయాలి అనుకుంటే, ఇదే 10 లక్షలు 15 yearsలో ఎన్ని లక్షలు అయ్యండి? 81 లక్షలు అయింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 10 లక్షలు మహా అయితే 30 లక్షలు అవుతుంది, అంతేనే. 10 లక్షలు మహా అయితే 15 yearsకి అనుకుందాం, 5 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చే కంపెనీ ఏదైనా ఉన్నా, లేదా 20 లక్షల నుంచి 25 లక్షల వరకు వెళ్తుంది, అంతే, ఎంత మించి వెళ్తుంది. కానీ 81 లక్షలు ఇస్తుంది మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే. అర్థమవుతుందండి. సో అంటే మీ అమౌంట్ మీద వచ్చేటువంటి వడ్డీకి కూడా అది చక్రవడ్డీ ఇస్తుంది. ఒకవేళ అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీ యావరేజ్లో ఒక 20%లో గ్రో అయింది అనుకోండి, అదే కంపెనీ 1,54 లక్షలు ఇస్తుందండి. గమనిస్తున్నారా? జస్ట్ 5 yearsలో 15 yearsలో 1,50 లక్షలు. ఇదే ఒక 20 years పెట్టుకున్నారనుకోండి, అదే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంచుకున్నారనుకోండి, 1,50 లక్షలు కాస్త 3,83 లక్షలు అయిపోయింది. ఎంత పెట్టారు ఇన్వెస్ట్మెంట్ లంసంలో? 10 లక్షలు పెట్టారు అంతే.
సపోజ్ ఇది 12% అనుకుందాం, 12% CAGR అనుకుందాం ఉదాహరణకి. ఏమీ లేదండి, అస్సలు పెరగట్లేదండి, 12% అనుకున్న 10 లక్షలు 20 ఇయర్స్కి మీకు 96 lakhs అయింది. అదే జస్ట్ ఒక 1% పెరిగితే 1,15,00,000, ఇంకొక 1% పెరిగితే 1,37,00,000, ఇంకొక 1% పెరిగితే 1,63,00,000, ఇంకొక 1% పెరిగితే ప్రతి 1% చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. అదే మీకు ఒక 30%తో మీకు గ్రో అయింది అనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్ ఒక 30% గ్రోత్ ఇచ్చింది అనుకోండి, 19 కోట్లు 20 ఇయర్స్లో. అసలు ఇమాజిన్ చేసుకోండి, అసలు ఎప్పుడైనా ఇంత అమౌంట్ మీ కళ్ళతో చూసారా, అసలు ఊహించుకున్నారా? కానీ 30% మనం అనుకోవద్దు, ఎందుకంటే వచ్చిన రోజు సంవత్సరాలు ఉంటాయి, రాని సంవత్సరాలు కూడా ఉంటాయి. యావరేజ్ 20 వేసుకోండి, 3,83,00,000 అండి, తక్కువ. అందుకనే ఇది. ఇకపోతే నెక్స్ట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ఏం చేయాలి, దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి లేదా ట్రేడ్ చేయడానికి కానీ ఏం చేయాలంటే, ఇందులో మీకు డీమాట్ అకౌంట్స్ అనేవి ఉంటాయండి. డీమాట్స్, ఈ డీమాట్స్లో మీకు ధన్ ఉంటుంది, అలైస్ బ్లూ ఉంటుంది, జెరోదా ఉంటుంది, ఏంజిల్ వన్ ఉంటుంది, ఇలా రకరకాల డీమాట్ కంపెనీస్ అనేవి ఉంటాయి. ఎందులోనైనా సరే పైన ఇందాక చెప్పినటువంటి ఆల్ ఫెసిలిటీస్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ETFs అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉంటాయి మీకు. అలాగే బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి, బ్యాంకుల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, ఓకేనా. మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కానీ చాలా తక్కువ రిటర్న్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఛార్జెస్ బీభత్సంగా ఉంటాయి వాళ్ళ దగ్గర. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాంక్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసుకోవద్దు. మరి వీడి దగ్గర గ్యారంటీ ఏంటంటే అనుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడూ కూడా దయచేసి గమనించండి, మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా అవి బ్రోకర్ అకౌంట్లో చూపిస్తాయి అంతే. కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి హెడ్ ఒకటి ఉంటుంది, స్టాక్స్కి సంబంధించినటువంటి హెడ్ ఒకటి ఉంటుంది, CDSL అంటారు దీన్ని. అలాగే మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటిది కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి బ్రోకర్ పోయినా సరే మీ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్ మీ పాన్ కార్డు ద్వారా మీరు ఎందులోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెబీ మీకు ఆ అవకాశాలని ఇచ్చింది, కాబట్టి టెన్షన్ పడిన అవసరం లేదు. ఒక డీమార్ట్లోంచి ఇంకో డీమార్ట్లోకి, బ్యాంక్లో మీకు మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, దాన్ని డీమార్ట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అలాంటి ఫెసిలిటీ ఉంది ఈరోజు. సో దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇప్పుడు స్టాక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఓపెన్ చేయాలంటే మనకి ఏం కావాలన్నాం, డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ అనేది ఎలా ఉంటుంది, బేసిక్స్ మీ అందరికీ వచ్చిన వాళ్ళు కాబట్టి, ఇదిగో ధన్ చూడండి ఒకసారి, ఇది ధన్ అకౌంట్, ఇది ఎల్ఐస్ బ్లూ అకౌంట్. వీటిలో మనకి ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, లేదా మనం ఏదైనా చేయడానికి కానివ్వండి, ఇందులో ఉంటాయండి అన్నీ కూడా. ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనము ఏదైనా ఒక కంపెనీని ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ ఉందండి. అదానీ ఎంటర్ప్రైజెస్ యొక్క స్టాక్ వాల్యూ ఎంత ఉంది, 2,821 రూపాయ 50 పైసలు ఉంది. దీన్ని బై చేద్దాం అనుకుంటే బై ఆప్షన్కి వెళ్తాం. మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి వేరేగా ఉంటుంది, ఇంట్రాడేలో ట్రేడింగ్ అంటే వేరే ఉంటుంది. చూడండి, లాంగ్ టర్మ్ CNC అంటారు. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 2,821 రూపాయ 50 పైసలు కట్టాలి. మీకు అర్థమవుతుందండి. లాంగ్ టర్మ్లో చేయాలంటే ఏం చేయాలి, 2,821. అది ఇంట్రాడేలో చేయాలనుకోండి జస్ట్ 590 రూపాయలు ఉంటే సరిపోతాయి, 590 రూపాయలు సరిపోతాయి. లాంగ్ టర్మ్లో ఎందుకంటే 730 చూపిస్తుందంటే మీరు కంగారు పడకండి, తర్వాత తీసుకుంటాడు వాడు. స్టార్టింగ్లో తీసుకోడు కానీ తర్వాత ఏం చేస్తాడు, తీసుకుంటాడు వాడు. సో ఇలా లాంగ్ టర్మ్లో మీరు తీసుకున్నారనుకోండి, మీ అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ని బట్టి ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. బై చేసుకున్నారనుకోండి, మీకు ఆ బై చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత రోజుకి మీకు మీ పోర్ట్ఫోలియోలో చూపిస్తుంది. ఇలా పోర్ట్ఫోలియోకి వచ్చారనుకోండి, పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా హోల్డింగ్లో మీకు అది చూపిస్తుందండి, ఓకేనా. ఈ హోల్డింగ్స్లో మీకు చూపిస్తుంది, గమనించండి. ఈ హోల్డింగ్స్కి వచ్చిన తర్వాత మీ ప్రాఫిట్, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీ కరెంట్ వాల్యూ ఎంత, మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్లో నడుస్తుందా లాస్లో నడుస్తుందా, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో మీకు చూపిస్తుందండి. సో రీసెంట్గానే నేను ఇందులో మళ్ళీని ఈ డీమాట్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అది మీరు గమనించవచ్చు. ఇకపోతే ఇందులో మనం ఎలా బై చేయాలి అంటే మీకు చూపించాను కదా, అలాగే ఇది కూడా, ఇది ధన్లో కూడా చూడండి, ఇవి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ఇవి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో కూడా మీరు ఏవైనా సరే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సపోజ్ SBI అనుకోండి, SBI అని టైప్ చేస్తే మీకు SBI అనేటువంటి కంపెనీ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోగానే SBI యాడ్ అవుతుంది. 803 రూపాయలు ఉంది. బై చేద్దాం అనుకుంటే బై ఆప్షన్ మీదకి వెళ్ళి
ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మీకు 161 రూపాయలు అంటే ఒక స్టాక్ కొనుక్కోవచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 803 రూపాయలు 24 పైసలు ఉండాలి. అదే ట్రేడింగ్లో అయితే మీకు చూడండి 5 టైమ్స్ మీకు మార్జిన్ ఇస్తున్నాడు. 5 టైమ్స్ మార్జిన్ అంటే మీ దగ్గర 1000 ఉంటే 5000తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. అది ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం 1000 ఉంటే 1000 రూపాయలనే ఇన్వెస్ట్ చేయగలం. గమనించండి, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మరి ఆప్షన్స్ విషయానికి వస్తే ఇది ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఇండెక్స్లు కొన్ని ఉంటాయి. ఆ ఇండెక్స్ల పేర్లు మీరు చూడండి. నిఫ్టీ 50 అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని, మిడ్ క్యాప్ నిఫ్టీ అని, సెన్సెక్స్ అని, బ్యాంక్ ఎక్స్ అని, నిఫ్టీ నెక్స్ట్ 50 అని, అలాగే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ రన్ అవుతున్నటువంటి ఇండెక్స్లు అండి. క్రూడ్ ఆయిల్ ఇండెక్స్, న్యాచురల్ గ్యాస్ ఇండెక్స్, అలాగే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ కూడా ఇండెక్స్. వీటిని మీరు క్లిక్ చేశారనుకోండి, దీనిలో మీకు మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు ఎక్కడ బై చేస్తున్నారు, ఎక్కడ సెల్ చేస్తున్నారో ఎక్కడ మీరు చూడండి. సపోజ్ నేను 23,500 దగ్గర బై చేద్దాం అనుకున్నాను అనుకోండి, దీని మీద జస్ట్ క్లిక్ చేస్తారు. బై ఆ సెల్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చేస్తాడు. బై చేద్దాం అనుకుంటే చూడండి 89 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్. 89 రూపీస్ ఉంది. 89 రూపీస్లో 1 లాట్కి ఎంత పడుతుంది? 1 లాట్కి 25 ఇంటూ 89, 25 ఇంటూ 89 అంటే టోటల్గా 2253 రూపాయల 75 పైసలు కావాలి. ఓకేనా? దీనికి మార్జిన్ ఉండదా అంటే ఆల్రెడీ మార్జిన్ ఇచ్చే ఇది చూపిస్తుంది. మార్జిన్ ఇచ్చే ఇదే మీరు నిఫ్టీ 50కి సంబంధించిన ఇండెక్స్లో కానివ్వండి, ఫ్యూచర్ని మీరు కొనాలనుకుంటే మీరు చాలా అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇందులో అవకాశం లేదు. ఓన్లీ ఆప్షన్స్లో మాత్రం మీకు చవకగా ఒక్క పాయింట్ మూవ్ అయితే 25 రూపాయలు వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2253. ఒక 100 పాయింట్లు వెళ్ళింది అనుకోండి, సపోజ్ 80 పాయింట్లు 90 పాయింట్లు వెళ్ళింది అనుకోండి, మీరు పెట్టినటువంటి 2253 రూపాయలు డబుల్ అయిపోద్ది. అదే విధంగా 90 పాయింట్లు మైనస్ అయ్యింది అనుకోండి, ఈ 2253 రూపాయలు జీరో అయిపోద్ది. ఇంకేం ఉండదు నీ దగ్గర. అర్థమవుతుందండి? అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, ఇన్వెస్ట్మెంట్లో అలా ఉండదండి. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా జీరో అవ్వడం కష్టం, చాలా అరుదు. 99% జీరో అవ్వదు. ఎవరైనా పెన్నీ స్టాక్స్, చిన్ని స్టాక్స్ చౌకగా వస్తున్నాయని కొనేసుకున్నారనుకోండి, అలాంటి స్టాక్స్ మాత్రమే లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్ప నార్మల్గా అయితే మాత్రం లాసెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదండి. ఇది కూడా మీరు గమనించాలి. ఇకపోతే మనం చేస్తున్నటువంటి దానిలో ఎలా చేయాలి, ఈ ఆప్షన్స్లో ట్రేడ్ ఎలా చేయాలి అనేది నేను సెకండ్ సెషన్లో మీకు చెప్తాను. 10 గంటల తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి సెకండ్ సెషన్లో ఆప్షన్స్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఇస్తాను. ఇప్పుడు మీకు స్టాక్స్ మీద మీకు బేసిక్స్ నాలెడ్జ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉన్నాం. అసలు ఎలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్లో మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలి అంటే, స్టాక్స్ కోసం మనకి స్క్రీనర్స్ ఉంటాయండి. స్క్రీనర్స్ ఇంట్రాడే స్టాక్స్ అని మీరు టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. ఇందులో మీకు చాలా స్క్రీనర్స్ వస్తాయి. స్క్రీనర్స్లో మీకు ఏదైనా ఒక కమాండ్ ఇచ్చారనుకోండి, ఇదిగో చూడండి, స్క్రీనర్ స్టాక్స్ లిస్టు, ఇంట్రాడేలో మీరు చేసుకోగలిగినట్టు స్టాక్స్ లిస్టు. అలాగే ఇదొకటి ఇంట్రాడే స్క్రీనర్. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఈ మధ్య మీకు ధన్వాడ్ కూడా స్టాక్ ఎక్స్ అని మీకు స్టాక్ ఎక్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా వాడు కూడా మీకు స్క్రీనర్ ఇస్తున్నాడు. ఓకేనా? మీకు చూపిస్తాను చూడండి. ఇందులో వెబ్సైట్ని డిస్ప్లే చేసేవాడు, చూస్తున్నాను. అదే సార్ స్కాన్ ఎక్స్ అదే ఇది ఉంటుంది, మార్కెట్ స్కానర్ స్కాన్ ఎక్స్. సో మీకు గూగుల్లో సెర్చ్ చేయండి సార్ స్కాన్ ఎక్స్. లేదు, దీని మీద ఇచ్చేవాడు, మొబైల్ ఫోన్లో ఇస్తున్నాడు, దీనిలో ఇవ్వలేదు, వెబ్ దాంట్లో ఇవ్వలేదు. లేదు నాన్న, ఇందులో ఇచ్చాడు, స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ చేశాడు, మొబైల్కి ఇస్తున్నాడు, మొబైల్ వెర్షన్లో ఇస్తున్నాడు. మీకు చూడండి స్కానెక్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్కానెక్స్లో కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి. మనం దాన్ని వాడుతున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని చూపిస్తున్నాను. స్కానెక్స్ ఫర్ దన్. ఓకే, ఇది మీరు డైరెక్ట్గా దీనిలో కూడా మీరు ధన్లో ఎలాగైతే జాయిన్ అవుతారో అలాగనే దీనిలో కూడా జాయిన్ అవ్వచ్చండి. ఒకసారి నేను జాయిన్ అవుతున్నాను. ఇది స్క్రీనర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కమాండ్ ఇద్దామనుకుంటున్నారు. ఏం కమాండ్? మీకు బుల్లిష్ సిగ్నల్ బై చేసి, అంటే ఇప్పుడు మార్కెట్ బుల్లిష్గా ఉంది కదా, బుల్లిష్ సిగ్నల్ ఉన్నటువంటి స్టాక్స్ కావాలనుకోండి, క్లిక్ చేశారనుకోండి, మార్కెట్ చూడండి ఏమన్నాడు, మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి చూపించట్లేదు. బుల్లిష్ సిగ్నల్ కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఇది చూడండి, డే హైలో కావాలా, వీక్లో కావాలా, ప్రతిదీ కూడా R1 బ్రేక్అవుట్ కావాలా,
లేదంటే S1 బ్రేక్అవుట్ కావాలి. ఇప్పుడు మనకేంటి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కావాలి, మనకి బుల్లిష్ కథ చూస్తున్నాం. అదే బేరిష్లో చూసామనుకోండి సపోర్ట్ బ్రేక్ డౌన్ అనేది ఉంటుందండి, సపోర్ట్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఇలాంటిది ఉంటుంది. సో మీకు ఏం కావాలో దాన్ని జస్ట్ ఇక్కడ అలా మోడిఫై చేసుకోవచ్చు, టిక్లు పెట్టుకొని మోడిఫై చేసుకోవచ్చు. ఏం కావాలో అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ కావాలా, లోయర్ సర్క్యూట్, జస్ట్ ఇలా పెట్టుకొని విత్ ఇన్ సెకండ్స్లో మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా స్క్రీనర్ మీద మీకు వచ్చేటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ని, బాగా రైజ్ అవుతున్న స్టాక్స్ని కానీ, ఫాలో అవుతున్న స్టాక్స్ కానీ, బేరీ సిగ్నల్ ఉన్నటువంటి స్టాక్స్ కానీ, నియరింగ్ హై ఆల్ టైమ్ హైలోకి వెళ్ళేటువంటి స్టాక్స్ కానీ, లేదా మనం చూస్తాం కదా మన స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు 1% అబవ్లో ఉన్నటువంటి స్టాక్స్ మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటాం కదా, అలా 1% హైలో ఉన్నటువంటి స్టాక్స్, అలాగే నియరింగ్ లోలో ఉన్నటువంటి స్టాక్స్, వాల్యూమ్ దేనికైతే ఎక్కువ పొటెన్షియల్ వాల్యూమ్ ఉంది, ఓకే, అలాగే వాల్యూమ్ సిగ్నల్ వచ్చినటువంటివి, ఇలా మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు. ఎందులో చూద్దాం అనుకుంటున్నారు? నిఫ్టీ 50లో చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే FNOలో స్టాక్స్ చూద్దాం అనుకుంటున్నారా, నిఫ్టీ 100 చూద్దాం అనుకుంటున్నారా, నిఫ్టీ 200 నిఫ్టీ 500 మొత్తం స్క్రీనర్ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తుందండి క్లియర్గా. సో ఇలాగే మీరు ఇందులో వస్తున్నటువంటి స్టాక్ను ఒకసారి దాని చార్ట్ క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి SBIలో చేద్దాం అనుకుంటున్నారు. SBIని ఓపెన్ చేస్తామండి. ఇప్పుడు SBIలో చేద్దాం. SBI యొక్క చార్ట్ ఎలా ఉంది, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, మీకు SBI యొక్క చార్ట్ ఎలా ఉందో ఈజీగా ఇక్కడే చెప్పేస్తుందండి. SBI చార్ట్ ఎలా ఉందో ఇక్కడనే మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. చూడండి, SBI ప్రజెంట్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఫాల్లో ఉంది, ఫాలో అయింది, పెరిగింది, మళ్ళీ ఫాలో అయింది. సో నెక్స్ట్ మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉందా, తగ్గడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది పెరుగుతుంది అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఏంటంటే ఇది స్టాప్ లాస్ పెట్టుకునే రేంజ్, ఇది ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం, ఇది మనం స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎంట్రీ తీసుకుంటాం, ఇది మనకి టార్గెట్ పెట్టుకుంటాం. ఇలా మనకి ప్రతిదీ కూడా స్వింగ్ టు స్వింగ్ అని, ఒక లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ మీకు అంటే ఒక పర్టికులర్ రేంజ్ దగ్గర మీరు దాన్ని స్టాప్ లాస్గా మెయింటైన్ చేయొచ్చు. ఇలా ప్రతి దానిని కూడా అక్కడే సిస్టంలోనే ఈజీగా మీరు ఆ స్కానెక్స్లోనే ఈజీగా మీరు తీసేసుకోవచ్చండి. ఆ స్క్రీనర్ ఇది మాత్రమే కాదు, మీకు ఇంకా చాలా స్క్రీనర్స్ ఉన్నాయి. ఈ స్క్రీనర్స్లో ఒక ఇంపార్టెంట్ స్క్రీనర్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇది ఒకటండి, చార్ట్ ఇంక్ అని ఒక స్క్రీనర్ ఉందండి. ఇది చూడండి, చార్ట్ ఇంక్, CHARTINK ఇంక్. ఓకే, ఇది టెక్నికల్ టూల్ అనమాట. ఇది ఇందులో మీకు ఏం కావాలో చూడండి, ఇక్కడే ఆటోమేటిక్గా మీకు ఇక్కడే ఇస్తాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, ప్రాఫిట్ జంప్ బై 200% అని, స్టాక్స్ బిలో బుక్ వాల్యూ. ఇప్పుడు బుక్ వాల్యూకి బిలో ఉన్నటువంటి స్టాక్స్ కొన్ని స్కాన్ చేయమంటే అది ఆటోమేటిక్గా బుక్ వాల్యూకి లో ఉన్నటువంటివి ఎన్ని ఇచ్చింది, అంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా బుక్ వాల్యూకి లో ఉన్నాయి. సో వీటిని మనం ఏం చేయొచ్చు? ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. బుక్ వాల్యూ కంటే లో ఉన్నాయంటే మనము ఇవి మంచివా చెడ్డవా, అసలు ఇవి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఈ స్టాక్ ప్రైస్ ఎంత చూడండి, ఇది మెట్టల్ లైఫ్ స్టైల్ అని ఉంది, స్టాక్ ప్రైస్ ₹2 ఉంది ఇది, బట్ వాల్యూమ్ మాత్రం 82 లక్షలు ట్రేడ్ అయింది. ఓకే, చేంజెస్ 12% చేంజ్ అయింది ఇది. తర్వాత ఇంకో స్టాక్ చూడండి, డీబాక్ ఇండస్ట్రీస్ ₹6 ఉంది. అలాగే ఇది చూడండి, ఇక్కడ గోదా కార్బన్ అండ్ ఇన్సులేషన్ లిమిటెడ్ 99 పైసలు ఉంది. ఇది చూడండి 82 పైసలు. వ్యాక్స్టెక్స్ కాట్ఫ్యాబ్ లిమిటెడ్. ఇలా మీకు ప్రతి స్టాక్ కూడా ఇందులో చూడండి, ఇంకా 1 2 3 4 5 10 పేజెస్ వచ్చాయి. 10 పేజెస్ తర్వాత కూడా ఇంకా పేజెస్ ఉంటాయి మళ్ళీని. ఇలా మీరు ఈ స్టాక్స్ యొక్క పొజిషన్ మీరు ఇందులో చూడొచ్చు. ఈ చార్టింగ్ అనేటువంటి వెబ్సైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా మీరు దేన్నైనా సరే ఫైండ్ అవుట్ చేయగలరు. 15 మినిట్స్ స్టాక్ బ్రేక్అవుట్ కావాలని మీరు క్లిక్ చేశారనుకోండి, చూడండి నిన్న 15 మినిట్స్లో స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇదే. 15 మినిట్స్లో 405 నుంచి 426 వరకు సింపుల్గా ఎక్కడ చూపించేస్తారు చార్ట్ కూడా మీకు. 15 మినిట్స్లో చార్ట్ బ్రేక్అవుట్ ఇచ్చినటువంటిది. అలాగే ఇది ఏదైతే చార్ట్ మనకి చూసిన తర్వాత అనుకూలంగా ఉందో దానిలో మాత్రం మనం ట్రేడ్ చేస్తాం. కనబడిందా? ఇలా మీకు ప్రతిదీ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కనబడుతుంది. ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన చూడండి, సఫైర్ 15 మినిట్స్ అని, లో ఎంత ఉంది, హై ఎంత ఉంది, ఓపెన్ ఎంత అయింది, క్లోజ్ ఎంత అయింది, టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ ఒక్క వెబ్సైట్ చాలు మీకు డైలీ ఇంట్రాడేలో ఈజీగా ట్రేడ్ చేయడానికి చార్టింగ్ అనేటువంటిది. ఒకటి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, స్క్రీనర్స్ ఉన్నాయి, ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, మంచివా చెడ్డవా ఫ్రీగానే. ఇప్పుడు మీకు చూపించేవి కూడా స్కానెక్స్ కానివ్వండి, ఈ స్కానెక్స్ కానివ్వండి, లేదా ఇది కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీనే. ఈ 2 వెబ్సైట్లు కూడా ఫ్రీనే. డన్ అకౌంట్ ఉంటే చాలు, దీన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీగా.
మనకి జెరోదా అకౌంట్ ఉన్న వాళ్ళు ఎలాగైతే మీకు సెన్సిబుల్ని ఓపెన్ చేసుకోగలరో అలాగనే దీనిలో కూడా మీ పోర్ట్ఫోలియో చూడొచ్చు, మీ పొజిషన్స్ చూడొచ్చు, మీ ఆర్డర్స్ చూసుకోవచ్చు, A to Z అనమాట. ప్రతి దాన్ని కూడా ఇందులో మీరు చూసుకోవచ్చండి. క్లియర్? ఇప్పుడు డౌట్స్ సెషన్ ఉంటుంది. డౌట్స్ సెషన్ ఇప్పుడు చెప్పినటువంటి బేసిక్స్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇంట్రాడే ఎట్లా తీసుకోవాలి సార్? ఏం తీసుకుంటారు? ఇంట్రాడేలో పొజిషన్ మతలబ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ముందు కంపెనీలు ఏ కంపెనీలో తీసుకోవాలో తెలియాలి. ఫస్ట్ ఏ కంపెనీలో తీసుకోవాలో తెలియాలి అంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే దూకేయకూడదు. ఒక 4-5 స్టాక్స్ 10 స్టాక్స్ రాడార్లో పెట్టుకోండి, మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఆ 10 స్టాక్స్ యొక్క చార్ట్లు చూసుకోండి. చార్ట్ ఎలా ఉందో చూసుకోండి. 10 స్టాక్స్ యొక్క చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాలనుకుంటున్నాను ఏంటి, మీరు ఏదైనా ఒక కంపెనీ చెప్పండి, ఏదైనా ఎనీ వన్ కంపెనీ. ఎస్బీఐ. ఓకే, ఇది ఎస్బీఐ కంపెనీ. ఫస్ట్ 15 మినిట్స్లో దీని చార్ట్ ఎలా ఉంది? ఫస్ట్ 15 మినిట్స్లో చూడండి. ఫస్ట్ 15 మినిట్స్లో ఇది నెగిటివ్ చార్ట్ ఉంది. తర్వాత కిందకు వచ్చింది, ఈ గ్రౌండ్ లెవెల్కి వచ్చింది. ఇక్కడ మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకున్న డౌన్ సైడ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. తర్వాత ఇది మీకు పైకి వెళ్ళింది. సో కొన్నిసార్లు ఏమవుద్ది, మీరు 15 మినిట్స్లో బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ చూసుకున్నారనుకోండి, లోయర్ లెవెల్ కూడా చూసుకోవాలి. ఈ లెవెల్ చూసారా? ఈ లోయర్ లెవెల్ అనేది ఇది బిఫోర్ డే క్లోజ్ అయినటువంటి లెవెల్. ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది, అందరినీ ఎంట్రీ చేసిన వరకు ఉండి అది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు, స్టాప్ లాస్ ఇచ్చి బయట రావాలి. రెండోది, బేసిక్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించండి, రిస్క్ రివార్డ్ రేషియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు స్టాక్స్లో చేస్తున్నా లేదంటే ఆప్షన్స్లో చేస్తున్నా రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1:2 లేదా 1:3 మినిమం మెయింటైన్ చేయాలి. సపోజ్ రిస్క్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, ఫుడ్ సైడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, రిస్క్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ నుంచి టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సపోజ్ రోజుకు ఒక 3 ట్రేడ్లు చేశారనుకోండి, 3 ట్రేడ్స్, 2 ట్రేడ్లు లాస్ వచ్చింది, 1 ట్రేడ్ ప్రాఫిట్లో ఉంది. 1:3 లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా చెప్పండి? ప్రాఫిట్లో ఉన్నారా? లాస్లో ఉంటారు. నో, ప్రాఫిట్లో ఉంటారు. 1:1 ఉంటుంది. ఎందుకంటే 2 ట్రేడ్స్ లాస్ వచ్చాయి, 1 ట్రేడ్ 1:3 వచ్చింది. అంటే 1:3లో 2 ట్రేడ్ లాస్కు పోయినా ఇంకా 1:1 మిగులుతుంది. కాబట్టి ఓవరాల్గా మీరు ఎలా ఉన్నారు? ప్రాఫిట్లోనే ఉన్నారు. అందుకే మినిమము 2 ట్రేడ్లు చేద్దాం అనుకుంటే 1:2 పెట్టుకోండి, 3 ట్రేడ్లు చేద్దాం అనుకుంటే 1:3 పెట్టుకోండి. ఎప్పుడు కూడా టీఎస్ఎల్ పెట్టుకోవాలి. టీఎస్ఎల్, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తున్నాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఉదాహరణకి మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారండి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ఎస్ఎల్ పెట్టారు. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఇక్కడ ఎస్ఎల్ పెట్టారు. మీకు ఇలా కాదు, ఇంకొక విధంగా చెప్తాను, అర్థమయ్యేలాగా ఇంకొక విధంగా చెప్తాను చూడండి. ఉదాహరణకి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్లో చెప్తానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు, 7 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టారు. టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 1:3. 7 3 ఎంత? 21. ఇది టార్గెట్. 7 3 21 ఇది టార్గెట్. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందంటే, మార్కెట్లో మీ ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ట్రేడ్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ట్రేడ్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏం జరిగింది? చిన్న విచిత్రాలు చూడాలి మీరు. ఇక్కడే ఈ లాజిక్కే మీరు గుర్తించాలి. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు మీరు, ఎంట్రీ తీసుకున్నారు, ఇది ఎస్ఎల్ పెట్టారు, ఇక్కడ ఇది ఇక్కడ టార్గెట్ పెట్టారు. ఈ టార్గెట్లో చూడండి 1:1 ఇది, 1:2 ఇది, 1:3 ఇది, అంతే కదా. ఎప్పుడైతే మార్కెట్ 1:1 నుంచి కాస్ట్ టు కాస్ట్ నుంచి 1:1కి వెళ్ళిపోయిందో మీ ఎస్ఎల్ అనేది ఇక్కడికి వచ్చేయాలి. తర్వాత ఎప్పుడైతే మీ యొక్క టార్గెట్ అనేది 1:2కి వెళ్ళిపోద్దో మీ ఎస్ఎల్ అనేది ఇక్కడికి వచ్చేయాలి. అంటే 1:1 ఏమైపోయింది? ఇక్కడ బ్లాక్ అయిపోయింది. అంటే ఒకవేళ రివర్స్లో వచ్చేసినా మీరు 1:1 ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయ్యారు, ఇక్కడ లాస్ అయితే రాలా. ఒకవేళ మార్కెట్ 1:3కి వెళ్ళింది అనుకోండి, టోటల్గా ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్.
లేదు అనుకుంటే అట్లీస్ట్ 1:2 దగ్గరైనా బ్లాక్ చేయాలి. అంటే ఒకవేళ మళ్ళీ రివర్సల్ వచ్చింది అనుకోండి 1:2 అనేది మీకు బుక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా? ప్రాఫిట్లో. ఒకవేళ ఇది 1:4 1:5కి వెళ్ళింది అనుకోండి, ఇలా మీరు లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి 1:10 కూడా ఇచ్చేస్తుంది, 1:20 కూడా ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. మరి అప్పుడు మిస్ అయిపోతారుగా, మంచి ట్రేడ్ మిస్ అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా టీఎస్ఎల్ అనేది పెట్టాలి. టీఎస్ఎల్ ఆటోమేటిక్గా వచ్చి ఇట్ అవ్వాలే తప్ప మనంతట మనం ఎగ్జిట్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మార్కెట్ కండిషన్ బాగోలేదు, వర్స్ట్ కండిషన్ ఉంది అనుకుంటేనే మనము ఎగ్జిట్ అవ్వాలి. మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది, వర్స్ట్ కండిషన్ ఉంది, స్టాప్ లాస్ హిట్ అవుద్ది అనుకుంటేనే బయటకు వచ్చేయాలి 1:3లో. లేదు మార్కెట్ బాగుంది కూల్గా వెళ్తుంది అనుకుంటే మాత్రం ప్రతి స్వింగ్కి ఇదొక స్వింగ్ అండి, ఇదొక స్వింగ్ అండి, ఇదొక స్వింగ్ అండి, ఇదొక స్వింగ్ అండి, ఇలా స్వింగ్ టు స్వింగ్. డౌన్కి వచ్చేసరికి చూడండి ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్ దగ్గరికి రావడానికి చూడండి. ఎక్కడైనా సరే మీకు స్వింగ్ టు స్వింగ్ టచ్ అవుతుందా? లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే ఇవన్నీ కూడా మనకు ప్రాఫిటేగా. ఎప్పుడు కూడా టీఎస్ఎల్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ డౌట్. టీఎస్ఎల్ మనము పెట్టుకుంటూ వెళ్ళాలి సార్, మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. టీఎస్ఎల్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఆటోమేటిక్ టీఎస్ఎల్ అనేది ఉంది దానిలో ఆటోమేటిక్ టీఎస్ఎల్ అనేది ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. సార్ సార్ నెక్స్ట్ చెప్పండి సార్. సార్ ఈ రోజు బులిష్ స్టాక్స్ అనేవి ఎలాగ ఐడెంటిఫై చేస్తాం సార్? మార్కెట్ ఓపెన్ అవ్వాలి సార్. ఫస్ట్ సార్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా చార్టింగ్ అనే వెబ్సైట్కి వెళ్ళిపోండి. సార్ లేదా స్కానెక్స్ ఉంటే స్కానెక్స్కి వెళ్ళిపోండి. దాన్ని అకౌంట్ ఉంటే స్కానెక్స్ ఫ్రీ. ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక లాజిక్ అండి, ఏమీ లేదు. బుల్లిష్ స్టాక్స్ మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి. లేదంటే ఓకేనా, బుల్లిష్ స్టాక్స్ 5 minutes బ్రేక్అవుట్. ఎందుకు 5 minutes బ్రేక్అవుట్ చెప్తానంటే మనం 15 minutes తర్వాత తీసుకుంటాం, బట్ 5 minutesలోనే మనకు వచ్చేయాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది చూడండి, మళ్ళీ ఏ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇక్కడ, మళ్ళీ అదే కదా. చూడండి క్లిక్ చేస్తున్నాను, చూడండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ 5 minutesలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది చార్ట్ పెట్టుకుంటారు, 15 minutes తర్వాత ట్రేడ్ తీసుకుంటారు. ఒకవేళ ఇందులో మనకి మార్కెట్ క్లోజ్ కాబట్టి పెద్దగా ఏం చూపించట్లేదు, మార్కెట్ ఓపెనింగ్లో ఉందనుకోండి మీకు చాలా స్టాక్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందండి, నంబర్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. ఇక్కడ టెక్నికల్ స్కానర్ పెట్టారు అనుకోండి, ఇదిగో చూడండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి ఈ రోజు 5 minutesలో అదేం చూపించట్లేదు. ప్రీవియస్గా ఫండమెంటల్గా అడిగారు అనుకోండి మీకు ఏదైనా వస్తుంది. ఏది కావాలన్నా గూగుల్లోకి వెళ్ళండి, చార్టింగ్ వెబ్సైట్లో ఏదైతే చూపిస్తుందో దాన్ని తీసుకోండి. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? సార్ దానిలో ఆటోమేటిక్ టిఎస్ఎల్ అంటున్నారు కదా సార్, అది ఎలా వర్క్ అవుతుంది సార్? ఆటోమేటిక్ టిఎస్ఎల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్ క్వశ్చన్ అండి ఇది. దానిలో ఆటోమేటిక్ టిఎస్ఎల్ ఎలా వర్క్ అవుద్ది అంటే ఒకసారి చూడండి. ఉదాహరణకి మీరు మార్కెట్ ఇలా పైకి వెళ్తుందండి, మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు, టిఎస్ఎల్ ఇక్కడ పెట్టారు, ఆటోమేటిక్ టిఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టారు. ఎస్ఎల్ దగ్గరే ఆటోమేటిక్ టిఎస్ఎల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎంట్రీ తీసుకున్న తర్వాత చూపిస్తుంది అది. ఇప్పుడు చూపించండి అంటే చూపించడం కాదు, బికాస్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ ఉంది. పాయింట్ అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు చూడండి ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు, టీఎస్ఎల్ ఇక్కడ పెట్టారు. ఎప్పుడైతే మీరు తీసుకున్నటువంటి స్టాకు పైకి వెళ్ళిందో మీ టీఎస్ఎల్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది సపోజ్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే మీరు ఉదాహరణకు 100 రూపాయల దగ్గర స్టాక్ తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారండి? 100 రూపాయల దగ్గర 80 రూపాయలు మీరు టీఎస్ఎల్ దగ్గర పెట్టారు. టీఎస్ఎల్ ట్రైలింగ్ స్టాప్ లాస్. టార్గెట్ ఏమనుకున్నారు? 140 అనుకున్నారు, కానీ టార్గెట్ పెట్టరు మీరు. బట్ 80 రూపీస్ తీసుకున్నారు, 80 రూపీస్ స్టాప్ లాస్ పెట్టారు, 100 రూపీస్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఇది 101 అవుతుందో మీ టీఎస్ఎల్ ఆటోమేటిక్గా 81కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది 105 అవుతుందో మీ టీఎస్ఎల్ ఆటోమేటిక్గా 85కి వచ్చేస్తుంది. మీ తీసుకున్న పొజిషన్ 120కి వెళ్తుందో మీ టీఎస్ఎల్ 100కి వచ్చేస్తుంది. ఇంకా అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది 140కి వెళ్తుందో మీ టీఎస్ఎల్ 120కి వచ్చేస్తుంది. మీరు ఏం చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది.
బట్ ఇక్కడ ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. ఒకవేళ మీరు 120లో ఉన్నారండి, 120కి వచ్చేసింది మీ టీఎస్ఎల్, పొజిషన్ 140కి వెళ్ళింది, 140కి వెళ్ళి 119కి వచ్చి మళ్ళీ 160కి వెళ్ళిపోయింది. ఇక్కడ మీ పొజిషను 120 దగ్గర ఎగ్జిట్ చేసేస్తుంది. గమనించాలి ఈ విషయాన్ని. అర్థమవుతుందా? ఎస్ఎల్ పెట్టుకున్నా ఎగ్జిట్ అయిపోతారు, టీఎస్ఎల్ అని ఎగ్జిట్ చేసేస్తుంది. అయ్యో 160 దగ్గరికి వెళ్ళిపోయింది, నాది 120లో ఎగ్జిట్ అయిపోయిందంటే 140కి వెళ్ళింది, 120 119కి వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అది. ఇది గమనించండి. టీఎస్ఎల్ జంపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, టీఎస్ఎల్ జంప్. అక్కడ 1 అని ఆప్షన్ పెట్టాలి. మనం ఏం చేయాలి? +1 అని ఆప్షన్ పెట్టాలి. అక్కడ 2 పెట్టారనుకోండి, మీరు 100లో తీసుకొని 80లో ఎస్ఎల్ పెడితే 101 వెళ్ళేసరికి ఇది 82కి వచ్చేస్తుంది. 110 అయ్యేసరికి ఇది 100కి వచ్చేస్తుంది. 120 అయ్యేసరికి ఇది 120 అయిపోద్ది, ఎగ్జిట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందండి? అందుకని ఏంటంటే అక్కడ 1 పెట్టాలి. జంప్ దగ్గర, టీఎస్ఎల్ జంప్ దగ్గర 1 పెట్టాలి. అర్థమైంది సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తుందని చెప్పి. ఓకే, ఎనీ క్వశ్చన్? త్వరగా హలో చెప్పండి సార్, చెప్పండి. సార్, దానిలో స్టాప్ లాస్ టార్గెట్ రెండు ఒకటేసారి పెట్టడానికి ఆప్షన్ ఉందా సార్? ఉంది సార్. దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇంట్రాడేలో మాత్రమే అవుతుంది. ఓకేనా? పొజిషనల్ గా అవుతుంది, ఇంట్రాడే మాత్రం అవుతుంది. సపోజ్ స్టేట్ బ్యాంక్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ కింద చూడండి, మార్కెట్, లిమిట్, ట్రిగ్గరు, కవరు, బ్రాకెట్ అని ఉంటుంది. మార్కెట్ అనేటువంటిది ఏంటంటే ఇన్స్టంట్ గా ఎక్కడుంటే అక్కడ కొనియమని అర్థం. ఓకేనా? లిమిట్ అంటే అర్థం ఏంటంటే 803 ఉంది కదా, 803 కంటే కిందకి మనం పెట్టుకున్నాం అనుకోండి. కిందకి అంటే 801, 802, 800 లిమిట్ ఆర్డర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 800కి వస్తే కొను అని లిమిట్ ఆర్డర్ పెట్టాను నేను. ఏం చేశాను? 800కి వస్తేనే బై చేస్తుంది, లేకపోతే బై చేయదు అది. తర్వాత ట్రిగ్గర్ పెట్టామనుకోండి. ట్రిగ్గర్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? 803 కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 805 దాటితే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది, ఎస్బీఐ పైకి వెళ్ళిపోద్ది అని ఒక అంచనా ఉంది మీకు. 805 దగ్గర నుంచి 806 లోపల కొను అని పెట్టారు మీరు. 804 నుంచి 805 లోపల కొను అని పెట్టారు. ఓకేనా? ఇక్కడ 804కి వస్తే అది కొంటది, లేకపోతే అసలు కొందది, అలా ఉండిపోద్ది. తర్వాత పక్కన కవర్ ఆర్డర్ అనేది ఒకటి చూడండి. కవర్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? పొజిషన్ ని, స్టాప్ లాస్ ని ఒకేసారి పెట్టుకోవచ్చు. పొజిషన్ ని, స్టాప్ లాస్ ని ఒకేసారి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో లిమిట్ ఆర్డర్ పెడదాం అనుకున్నారు అనుకోండి, 802 దగ్గర కొను అన్నారు మీరు. 802 దగ్గర కొను అనేసి మీరు ఏం చేశారు? 780 స్టాప్ లాస్ పెట్టారు. ఏం పెట్టారు? 780. అంటే 780 స్టాప్ లాస్ ప్లస్ పొజిషన్ రెండు కూడా ఒకేసారి పొజిషన్ అయిపోతాయి. లేదు మార్కెట్లో ఎక్కడుంటే అక్కడ కొనేసే, బట్ 780 అనేది స్టాప్ లాస్ పెట్టేసి ఇన్స్టెంట్ బై చేశారు అనుకోండి, స్టాప్ లాస్ అండ్ పొజిషన్ ఒకేసారి ఎగ్జిట్ అయిపోతాయి. టార్గెట్ దగ్గరికి వెళ్ళేసరికి మీరే ఎగ్జిట్ అవ్వాలి ఆటోమేటిక్ గా. మీరు ఎగ్జిట్ అండి అంటే ఇప్పుడే పెట్టడం లేదా సార్? స్టాప్ లాస్ టార్గెట్ రెండు ఒకటేసారి చెప్పేది వినండి. ఒక్కొక్క ఆప్షన్ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. మార్కెట్, లిమిట్, ట్రిగ్గర్, కవర్ చెప్పాను. ఇప్పుడు బ్రాకెట్ దగ్గరికి రావాలి. ఇప్పుడు మీరు అడిగింది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? బ్రాకెట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఎక్కడుంటే అక్కడ కొనే అంటే మార్కెట్ మీద క్లిక్ చేయాలి. లేదు మార్కెట్లో 800 దగ్గరకు వచ్చిన తర్వాత కొను అన్నారనుకోండి, 800 ఇక్కడ ప్లేస్ చేస్తారు. 20 పాయింట్స్ టార్గెట్, 20 పాయింట్స్ స్టాప్ లాస్. ఇక్కడ ఎలా పెట్టాలి? పాయింట్ వేస్ గా పెట్టాలి. 20 పాయింట్స్ టార్గెట్ అంటే ఎంత? 820కి వచ్చేసరికి మిమ్మల్ని ఎగ్జిట్ చేసేస్తారు, టార్గెట్ హిట్ అయిపోద్ది. లేదా 780 దగ్గరకు వచ్చేసరికి టార్గెట్ హిట్ అయిపోద్ది. పాయింట్ అర్థమైందా? పాయింట్స్ ఇక్కడ 20 పాయింట్స్ మీకు టార్గెట్, 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి ఉదాహరణకి. ఇన్స్టెంట్ బై చేసి ఇంకా మీరు సిస్టమ్ మూసుకు వెళ్ళిపోవడమే, కంప్యూటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. అది 10 పాయింట్ల దగ్గర స్టాప్ లాస్ వచ్చినా ఇచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. టార్గెట్ దగ్గరకు వచ్చినా బయటకు వచ్చేస్తుంది. ఇంక మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఇందులో మోడిఫై చేసుకోలేరు, ఇంకా డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వడమే. బట్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చారనుకోండి అది ఉండదు. దానికి లిమిట్, ట్రిగ్గర్ తప్ప బ్రాకెట్ ఆర్డర్ అనేది ఉండదు. ఇది ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే ఉంటుంది. ఎనీ డిమాట్, ప్రతి డిమాట్ లో కూడా బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది. ఎల్ఐస్ బ్లూ చూడండి, ఇదిగోండి ఎల్ఐస్ బ్లూ. నేను అదానీని చూస్తున్నాను. ఇంట్రాడేకి వచ్చాను. ఇంట్రాడేకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే 10 స్టాకులు నేను బై చేద్దాం అనుకున్నాను ఉదాహరణకి.
10 స్టాక్స్. Okay, sir. లిమిట్, మార్కెట్, ఎస్ఎల్ మరి స్టాప్ లాస్ మార్కెట్. దీనిలో మీకు చూడండి ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ ఆప్షన్ సెపరేట్గా ఇచ్చాడు చూసారు. ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్, బ్రాకెట్ మీద క్లిక్ చేసుకోండి. క్వాంటిటీ 10, ప్రైస్ ఇంత. ఓకే, టార్గెట్ ఎంత పెడతారు చూడండి. టార్గెట్ ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నారనుకోండి, 20 పాయింట్స్. స్టాప్ లాస్ ఒక 10 పాయింట్లు పెట్టుకున్నారనుకోండి, 10 పాయింట్లు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫెసిలిటీ ఉంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ 20 మీరు స్టాప్ లాస్ పెట్టారు కదా, సపోజ్ 19 దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకోండి, లాస్ అవుతారా లేదా? అవును సార్. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 పెట్టుకున్నారనుకోండి, ఉదాహరణకి ఓకే. బై చేశారనుకోండి, పైకి వెళ్తున్నప్పుడు ఈ స్టాప్ లాస్ ను కూడా పైకి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అర్థమైంది? ఇప్పుడు ఓకే. స్టాప్ లాస్ ను కూడా పైకి అలా తీసుకుంటూ వెళ్ళిపోద్ది. సపోజ్ ఇది ఓకే సార్. 2821 కాస్త 40 అయిపోయింది అనుకుందాం. 40 అయితే ఎంత? 20 పాయింట్లు కదా, 40 అవ్వలేదు, 38 అయింది అనుకుందాం. ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక 10 పాయింట్ల వరకు బ్లాక్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే 10 పాయింట్లు కదా డిఫరెన్స్లో మీరు స్టాప్ లాస్ పెట్టారు. ఓకేనా? 29 ఫర్ ఎగ్జాంపుల్ 2840 అయిపోయింది అనుకుందాం. ఇది 2840 అయిపోయింది అనుకోండి. మీకు ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్కి స్టాప్ లాస్ ఎంతకు వస్తుంది అంటే 2830కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే 10 పాయింట్లు లాక్ చేసేస్తుంది ట్రైలింగ్ స్టాప్ లాస్. 10 పాయింట్లు లాక్ చేస్తుంది. ఒకవేళ రివర్సల్ అయితే ఇక్కడ కట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే ఇక్కడ కట్ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? టార్గెట్ హిట్ అయితే 20 పాయింట్లో ఎగ్జిట్ అవుద్ది. లేదు దగ్గర టార్గెట్ రివర్సల్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి హిట్ అవుతుంది. అది అర్థమైంది కదా? ఓకే, దన్ కానీ ఎల్ఐస్ బ్లూ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మన వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. మీకు ఎడ్యుకేషనల్ గ్రూప్ అనేది ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం ఎడ్యుకేషనల్ గ్రూప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సెషన్ ఈజ్ బిన్ కంప్లీటెడ్. మీకు మాక్సిమం డౌట్స్ అన్ని కూడా బేసిక్స్లో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, మనం స్టాక్స్ లో ప్లెడ్జ్ చేస్తాం కదా సార్, అమౌంట్ వస్తుంది కదా, అది ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది సార్? దానికి ప్లెడ్జ్ చేసిన దానికి ఇంట్రెస్ట్ పడదండి. పడదు. ఓకే. ఎందుకంటే మన స్టాక్స్ తాకట్టు పెట్టంగా, వాడు ఎందుకు ఇంట్రెస్ట్ ఎత్తాడు? ఓకే, ఎంత పర్సెంటేజ్ వస్తుంది సార్? మనం ఒక 5000 ఉందనుకోండి, ప్లెడ్జ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది సార్? అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. ఒక కంపెనీ అన్ని కంపెనీస్ కి ఒకలా ఉండదు. అర్థమవుతుందండి? అన్ని కంపెనీస్ కూడా ఒకలా ఉండదు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా ఇస్తాడు. ఉదాహరణకి పోర్ట్ఫోలియో చూపిస్తాను. హోల్డింగ్స్కి వెళ్ళామనుకోండి, ఇదిగో చూడండి, ప్లెడ్జ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లెడ్జ్ ఆప్షన్కి వెళ్తున్నాను చూడండి. ఆథరైజ్ చేసుకోమంటున్నాడు. ఆథరైజ్ చేసుకున్న తర్వాత వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమంటాడు. ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్లెడ్జ్ ఆప్షన్ లో ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఇస్తాడు. ఇవి చూడండి, ఎలిజిబుల్ కొలాటరల్ చూసారు ఇక్కడ. దీనికి 80% ఇచ్చాడు, దీనికి 85% ఇచ్చాడు, దీనికి 76 ఇచ్చాడు, దీనికి 77 ఇచ్చాడు. ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క విధంగా ఉంటది. ఓకేనా? నా స్టాక్స్ మీరు కాపీ కొట్టుకోండి ప్లీజ్, ఎందుకంటే ఇవి అంత మంచిది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, మీరు తీసుకోలేకపోవచ్చు. ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క స్టాక్ కి అసలు ప్లెడ్జింగే ఇవ్వడు. ఎందుకంటే మనం మీ పెన్నీ స్టాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా, చిన్ని స్టాక్స్. ఈ పెన్నీ స్టాక్స్ కి అసలు ప్లెడ్జే ఇవ్వడు, అన్నింటికి ప్లెడ్జ్ ఇవ్వడు, కొన్నింటికి మాత్రమే ప్లెడ్జ్ ఇస్తాడు. మీకు చూడండి, మీకు ప్లెడ్జ్ ఇచ్చే స్టాక్స్ ఏముంటాయి అంటే, ఇలా మీరు బై ఆప్షన్కి వెళ్ళారనుకోండి, బై ఆప్షన్కి వెళ్తే పే లేటర్ అని చూడండి, ఎంటీఎఫ్ లేదా పే లేటర్. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు చూడండి ఈ స్టాక్ ఒకటి బై చేస్తే ఎంటీఎఫ్ లో చూడండి, ఎంటీఎఫ్ లో ఎంత అమౌంట్ పే చేయమంటున్నాడు? 2847 రూపాయలు. అంటే ఇందులో ప్లెడ్జ్ ఆప్షన్ అనేది అంటే ఎంటీఎఫ్ లో మీకు ఎటువంటి మార్జిన్ కూడా ఇవ్వలేదు. అదాని ఎంత పెద్ద కంపెనీ ఇది, ఎందుకు ఎంటీఎఫ్ ఇవ్వలేదంటే అదాని మీద రూమర్స్ వచ్చాయి కదా, అప్పటి నుంచి కొంచెం అదాని కష్టాల్లో ఉంది ఎంటీఎఫ్. అది ఏషియన్ పెయింట్స్కి వెళ్తున్నాను. అదే పే లెటర్కి వెళ్తే ఏషియన్ పెయింట్స్ చూడండి 2483 రూపాయలది, నీ దగ్గర ఇంత ఉంటే చాలు అంటున్నాడు. అంటే వీడు ఏం చేశాడు, మనకి ఇచ్చాడు, ప్లెడ్జ్ ఆప్షన్ ఇచ్చాడు, ఇది ఎంటీఎఫ్ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ఎంటీఎఫ్ ద్వారా మీకు ఇంట్రెస్ట్ పే చేయాలి. దీనికి ఎంటీఎఫ్ తీసుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇయర్లీ 16%, ఒక్కొక్కరైతే 9.9% పడుతుంది, ఒకదానికి 10% పడుతుంది, ఒకదానికి 12% వేస్తున్నాడు. ఇలా రకరకాలుగా ఉంటుంది ఎంటీఎఫ్ లో అయితే. అంటే కొన్ని ఇస్తాయి మేడం, కొన్ని ఇస్తాయి, కొన్ని ఇవ్వట్లేదు. ఒక రోజు ఇస్తున్నాడు ఫ్రీగా,
తర్వాత ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోకి వస్తే అనుకోండి స్టాక్స్, ఆ రోజు నుంచి మీకు ప్లెడ్జ్ ఎంటీఎఫ్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అవుతుంది. ఓకే సార్. సార్ ఇది ఎల్ఐస్ బ్లూ లో స్టాక్ ఒకటి మొబైల్ ఆప్షన్ లో డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అని, దాని కింద ఆప్షన్ వ్యాలిడిటీ డే అండ్ ఐఓసి అని వచ్చింది కదా, IOC ఎందులో పెట్టుకోవాలి సార్? డే ఐఓసి అంటే ఇన్వెస్ట్మెంట్, డే ఆప్షన్ అంటే ఇంట్రాడేలో సాయంకాలం 3 గంటల 19 నిమిషాలు 20 నిమిషాల కల్లా ఎగ్జిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, లాంగ్ టర్మ్ పెట్టిన ఈ 2 ఆప్షన్స్ లో ఐఓసి సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఐఓసి. ఓకే సార్. డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అంటే సార్? డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అంటే ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటే ఏమైనా క్వాంటిటీ ఎగ్జిట్ అవుతారా అక్కడ నెంబర్ ఇవ్వాలి. ఒక రోజులో ఏమైనా ఎగ్జిట్ అయ్యేది ఉందా, అది అప్పుడు అవసరం ఉండదులేండి, అది ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవసరం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా.